కాలిఫోర్నియాలో ఉండేటటువంటి ఒక డాక్టర్ సిటీ స్కాన్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అది తెగ వైరల్ అయిపోతుంది. మ్యాటర్లోకి వచ్చేస్తే మీరు చూస్తున్న మనిషి శరీరానికి సంబంధించినటువంటి సిటీ స్కాన్ లో చిన్న చిన్న బియ్యపు గింజలు మీరు గమనించారా? అవేవో కాదు ఫ్రెండ్స్, పరిణామం చెందినటువంటి టేప్ వామ్స్ అంటే లార్వాల్ అనమాట. ఆ టేప్ వామ్స్ అనేది ఎందుకు ఫామ్ అయింది, అలా బాడీ మొత్తం ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అనే రీజన్ మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే చాలా మందికి షేర్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు ఈ వీడియో చూడండి. మనలో చాలా మంది ఉడికి ఉడకనటువంటి ఈ చికెన్ ని అంటే మాంసాన్ని మనం తింటూనే ఉంటాం. ఇక్కడ ఏంటంటే కాలిఫోర్నియాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉడికి ఉడకనటువంటి ఒక పంది మాంసాన్ని తిన్నారనమాట. సో గమనించారంటే ఇక్కడ పంది మాంసం ఒకటే కాదు ఫ్రెండ్స్, ఉడికి ఉడకనటువంటి ఏ మాంసం తీసుకున్నా గానీ ఉడికి ఉడకనటువంటి ఆ మాంసం తిన్న 5 నుంచి 10 వారాల్లోపు మాంసం నుంచి వచ్చినటువంటి ఈ చిన్న చిన్న లార్వాలే పెద్ద పెద్దగా పరిణామం చెందుతూ మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతాయి. ఇలాంటి లార్వాలు ఈ టేప్ వామ్స్ ఏంటంటే చిన్నగా మెదడు వరకు పాకి నాడీ వ్యవస్థని దెబ్బతీస్తాయి. ఈ పరిస్థితిని వైద్య రంగంలో ఇంటెస్టినల్ టైనియాసిస్ అంటారనమాట. సో మీరు గమనిస్తూనే రెగ్యులర్ గా మాంసం తినే ప్రతి వ్యక్తికి కూడా ఈ వీడియో షేర్ చేస్తూ వాళ్ళని కూడా జాగ్రత్త పరచండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని విషయాలతో మీ ముందుకు వచ్చేస్తాను కాబట్టి అంతవరకు స్టే ట్యూన్డ్.